ఈ రోజున చక్కని అంశము, నీ శత్రువు ఎవరు? ఎవరండి నీ శత్రువు ఎవరు? శత్రువు ఎవరంటారు? ఎవరైనా చెప్పగలుగుతారా? కొన్నిసార్లు కొన్నిటిని మనం జయించలేము. కొన్ని విషయాలలో చాలా బలహీనులుగా ఉంటాం, శక్తిహీనులుగా ఉంటాం, చాలా సొమ్మసిల్లిపోతూ ఉంటాం, ఒంటరితనాన్ని చూస్తూ ఉంటాం. ఒకటేంటండి, అన్నిటిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ రోజున చెప్పాలి అంటే మన శత్రువు గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దేవుని మార్గములో మనల్ని ఎదగకుండా మనల్ని అణిచివేసేటట్లుగా శత్రువు మనల్ని ముంచివేస్తూ ఉండడం మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే వాటినన్నిటికీ అధిగమించడం, వాటన్నిటిపైన మనకు దేవుని శక్తి కావాలి కదా. అధిగమించాలి అంటే ఆ పోరాటాల పైన, ఆ భయంకరమైన పరిస్థితుల పైన, ఇంకా భయంకరమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ని మనము జయించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిమిగా మనం ఉన్నప్పుడే మనం నిజమైన క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని బలహీనతలు మనల్ని వెనకకి లాగేటట్లుగా చేస్తూ ఉంటాయి, ఇంకా మనల్ని బలహీనతలోనికి ముంచి వేసేటట్లుగా చేస్తూ ఉంటాయి. అయితే ఈ పోరాటంలో ఎవరు గెలవాలి అంటే దేవుని బిడ్డలే గెలవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఈ రోజున మన శత్రువు ఎవరు అంటే 1 యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చదువుకుందాం. 15 నుంచి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో నుండదు. లోకములో ఉన్నంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటలు కదా. ఈ రోజున మన శత్రువు ఎవరు అంటే లోకమే. చెప్పండి, ఎవరండి? లోకము. లోకములో ఉన్న ఆశలు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఇవన్నీ లోకానికి సంబంధించినవి. అవి తండ్రికి సంబంధించినవి కానే కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, లోకములో ఉన్న వాటినను ప్రేమింపకుడి అని స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. అంతేనా అండి? లోకముని ప్రేమించే వారికి దేవుని ప్రేమ ఉంటుందంటారా? ఎన్నటికీ ఉండదండి. ఎందుకంటే లోకాన్ని ప్రేమించేవారు భయము, భక్తి లేని వారిగా ఉంటూ ఉంటారు. నేత్రాశ, శరీరాశ, ఇలాంటి కోరికలన్నీ, ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. దాని ద్వారా చాలామంది లోకములోనే ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నారు, ఈ లోకం అనేది మనకు శత్రువుగా ఉంది. ఈ లోకము ద్వారా మన జీవితాలు పతనం అవ్వడం చూస్తామని దేవుడు చెప్తున్నారు. అందుకని చూడండి, లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఈ లోకము అంతమైపోతుంది. ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం కదా, ఈ లోకంలో ఉన్న వారిని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం, అన్నిటికీ ఆకర్షితులైపోతూ ఉంటాం, అన్ని కావాలని కోరిక, ఇంకా వేటి పైన ఆశలు పెట్టుకుంటూ ఉంటాం. మనము బాగా కొద్దిమంది చాలా మత్తు పానీయాలకు అలవాటైపోయి ఉన్నవారు ఉంటారు లోకంలో. అసలు దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం కదండి. చాలామంది చెప్తుంటారు, ఏదైనా చెప్పండి కానీ ఇది తాకద్దు, చేయొద్దు అని మాత్రం చెప్పకండి, ఎందుకంటే ఇది లేకపోతే నేను లేను.
లేకపోతే దీని ద్వారా నేను బ్రతకలేను, ఇది ఉంటేనే దీని ద్వారానే అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వారి జీవితాల, లోకంలో ఉన్న వారి జీవితాలు దేవుడు అంటున్నారు, ఈ లోకము ఖచ్చితంగా ఒకానొక సమయంలో అంతమైపోతుంది, కానీ ఎవరు ఖచ్చితంగా నిలుస్తారంటే దేవుని చిత్తాన్ని జరిగించు వారు మాత్రమే ఎన్నటికీ ఎప్పటికీ నిలిచి ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ఈ లోకంలో ఉన్న వాటికి ఎక్కువగా ఆకర్షితులైపోయి ఈ లోకము బాగుంది అని చాలా మట్టుకు ఎంజాయ్ చేస్తున్న వారు చాలా మందిగా ఉన్నారండి కదా. బాగుంది, కొద్దిసేపు సంతోషం కొరకు, కొద్దిసేపు మరి మనకు చాలా చక్కని ఎంజాయ్మెంట్ ఉందనో, ఇంకా ఏదో ఇదే బాగుంది అన్నట్లుగా జీవితాలను మనం ఏం చేస్తూ ఉంటామంటే ఖచ్చితంగా మరి సమయం అంతా కూడా ఎంజాయ్మెంట్కే ఇస్తూ ఉంటాం కదా. అవునా? చాలామంది రిస్ట్రిక్షన్స్కి ఒప్పుకోలేరు కదా. కొన్ని హద్దులు గీస్తే ఆ హద్దులు, అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేను, అమ్మో ఇలానా, ఇంత కష్టమా, ఇలా ఉండలేను, తాగకుండా నేను ఉండలేను, పొగ తాగకుండా అస్సలు జీవించలేను, లేకపోతే లోకంలో తిరగకుండా నేను ఉండలేను అన్నట్లుగా ఉంటూ ఉంటారండి. కానీ చెప్తున్నారు దేవుడు, అవి దేవుని సంబంధులకు సంబంధించినవి కావు, అది ఖచ్చితంగా లోకానికి సంబంధించిన లోకస్తులవే. ఆ లోకము ఖచ్చితంగా ఒకానొక సమయంలో గతించిపోతుంది. ఖచ్చితంగా మరి ఒకానొక రోజున ప్రతీది కూడా నాశనం అయిపోతుంది. కానీ ఎవరైతే దేవుని చిత్తానికి లోబడి, దేవుని మాటలకు లోబడి ఎవరైతే ముందుకు సాగుతారో ఇదిగో వారు మాత్రమే ఖచ్చితంగా నిలిచి ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చాలామంది అనొచ్చు, చాలామంది ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, నానా మారురా, నువ్వు గొప్పోడివా కావాలి, లేకపోతే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఇంకా ఎన్నెన్నో మరి తల్లిదండ్రులైన వారు చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని వాటిలలో ఇంకా ముందుకు వెళ్ళాలి బిడ్డలు అన్నట్లుగా, లేకపోతే ఇంకా కొన్ని విషయాల్లో ముందుకు సాగాలి అన్నట్లుగా చాలా మట్టుకు తెలిసిన వారు అందరూ కూడా మన క్షేమాన్ని కోరుకున్న వారు చెప్తూ ఉంటారు. కానీ మనం పతనం అవ్వడం మనము కల్లారా మనమే చూస్తూ ఉంటాం. ఒక చిన్న వీడియో క్లిప్ మరి 3-4 రోజుల క్రితం చూశాను. బయట ఒక హోటల్లో ముందుగా సీసీ కెమెరా క్యాప్చర్ చేసిన విజువల్స్ని చూపిస్తూ ఉన్నారు. ముందుగా ఒక జంట చక్కగా సంతోషంగా ఇద్దరు చేతులు పట్టుకొని ఆ హోటల్ రూమ్కి వచ్చారంట. ఇద్దరు చక్కగా బయట చెప్పులు ఇప్పేసి హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయారు. పాపం అంతా భయంకరంగా విజృంభిస్తుంది కదా. హైదరాబాద్ ప్రాంతంలో అయితే చెప్పాలంటే వీధిన పాపమే, సందున పాపమే, చిన్న పెద్ద తేడా ఏమీ లేకుండా ఎక్కువగా పాపంలోనే యువత, పెద్దవారు అందరూ కూడా మునిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాలు పతనం అవ్వడం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఎవరైతే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులు మరి చక్కగా మరి భార్యాభర్తలు అయితే కాదు, వేరే వారితో మరి వేరే అంటే ఈ అమ్మాయి అబ్బాయి మరి ఒక ఇల్లీగల్ కాంటాక్ట్తో మరి హోటల్ రూమ్లోకి వెళ్ళారు. అయితే హోటల్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు చెప్పులు విడిచి వెళ్ళారు. అదే హోటల్కి సీసీ కెమెరాలో విజువల్స్లో చూసినట్లయితే అదే హోటల్ రూమ్కి మరి ఆ పక్కనున్న రూమ్లోకి ఇంకా వేరే వాళ్ళు వెళ్తున్న విజువల్స్ కూడా ప్లే అవుతూ ఉన్నాయి. అయితే ఈ జంటలు ముందుగా ఒక జంట వెళ్తే రెండోదిగా ఇంకొక జంట వెళ్తున్న సమయంలో వీరు కూడా చెప్పులు విడిచి లోపలికి వెళ్ళాలి. చెప్పులు విడిచి లోపలికి వెళ్తున్న క్రమంలో అమ్మాయి వెళ్ళిపోయింది, అబ్బాయి మాత్రము ఈ పక్కన ఆయన కళ్ళెందుకో పక్కన రూమ్ వైపు పడున్నాయి. అయితే ఆ చెప్పులు కాస్త ఈ అబ్బాయి చూస్తున్న సమయంలో ఇవి నా భార్య చెప్పులుగా ఉన్నాయి కదా అని గమనించాడు. ఆ చెప్పుల వైపే చూస్తూ ఉన్నాడు. ఆ చెప్పల్స్ బయట విప్పి ఉన్న చెప్పల్స్ వైపు చూస్తున్నాడు. ఇది నా భార్య చెప్పల్సే, ఖచ్చితంగా నా భార్య చెప్పులే
అని చూస్తూ ఉన్నాడనమాట. అంతలో లోపల ఉన్న ఆమె బయటికి వచ్చి, ఎందుకు బయటే ఉన్నారు, లోనికి రండి అంటున్న సమయంలో, నేను వస్తాను నువ్వు వెళ్ళు అని మళ్ళీ ఆమెను పంపించి డోర్ వేసి ఆ చెప్పుల వైపే చూస్తూ ఉన్నాడండి. ఆ క్రమంలోనే ఇంకొక రూమ్, ఆ చెప్పులు అంటే ముందున్న రూమ్ వ్యక్తి బయటికి వచ్చాడనమాట. బయటికి వస్తే ఇతను మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరిని తీసుకొని వచ్చావు ఇక్కడికి, నీ ఊరెక్కడ, నీ పేరేంటి అని పలానా అడుగుతున్న సమయంలో ఈ ఎవరైతే ఇంతసేపు లోపలికి రండి అనేసి ఈ రెండో రూమ్కి సంబంధించిన స్త్రీ అంటుందో ఆ స్త్రీ బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి ఇంకెంతసేపు లోపలికి రమ్మని అడుగుతున్న క్రమంలో మరి ఈ మగవారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, సంభాషిస్తూ ఉన్నారు. ఆమె వచ్చి అడుగుతున్న మూమెంట్లో ఈ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఈమె భర్తతో మాట్లాడుతున్నాడనమాట. అసలు అతను చాలా షాక్కి గురైపోయి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నట్లుగా ఇంకా గొడవ పెట్టేసుకున్నారు, మాట్లాడుతున్నారు. ఈ లేడీ వెళ్ళిపోయింది. ఈ చెప్పులు సంబంధించిన వ్యక్తి ఎవరైతే వారి భార్య కొరకు చూస్తున్నాడో అంతలో ఆమె వచ్చింది. ఆమెని చూస్తూ అంటే ఆ చెప్పులు చూస్తున్నాడంట, మాట్లాడుతున్నాడంట. అందులో ఆమె రాగానే ఆమె తీరా చూస్తే నిజంగానే వారి భార్య ఎంత భయంకరంగా ఉందంటే, ఇతను ఈమె భార్యతో వచ్చాడు, రెండో వ్యక్తి మొదటి అతని భార్యతో వచ్చారు. చూడండి, భయంకరమైన లోకంలో బ్రతుకుతూ ఉన్నాము. ఎవరు కూడా వారికి సంబంధించిన భార్యతో రాలేదు, వారికి సంబంధించిన వ్యక్తితో రాలేదు. కానీ వారు ఎలా వచ్చారంటే వేరే వారిని తీసుకొని ఆ హోటల్కి వచ్చారు. ఈమె భర్త ఈమెను చూసి, అంటే ఈమె భర్త ఈమెను చూసి షాక్, ఇతని భర్త ఈమెను చూసి షాక్. అంటే అందరూ చూసుకొని చాలా భయంకరంగా వేదన పడుతూ ఉన్న సిచ్యువేషన్. ఆ విజువల్స్ ఆ సీసీ కెమెరాలో అంతా కూడా ప్లే అవుతూ, ఆ యూట్యూబ్లో అంతా కూడా ఇదే నడుస్తూ ఉంది. అప్పుడు అనిపించింది, చూడండి, దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చారు, మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసుకోమని దేవుడు చక్కగా ఒక మంచి సాటి అయిన సహకారిని ఇచ్చారు. అలాగే సాటి అయిన సహకారుని దేవుడు ఇచ్చారు. కానీ దేవుడిచ్చింది మనకొద్దు, కానీ దేవుడిచ్చింది దేవుని దగ్గర నుంచి పొందుకుంది మనకొద్దు. కానీ మనం ఎక్కువగా ఏది ఆశిస్తామంటే లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ ఉంటాం. అది చూసి చాలా బాధ అనిపించింది. అయ్యో, అసలు ప్రపంచం ఏమైపోతుంది? దేవుడు అద్భుతమైన కుటుంబాన్ని ఇస్తే చాలామంది జీవితాలను ఇలా నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దానికంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు ఎక్కువగా ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నారు, ఈ లోకము చూడండి, లోకముని ఎవరైతే ప్రేమిస్తారో తండ్రిని ప్రేమించలేని వారిగా ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. అలాగే చూడండి, వారు లోకపు సంబంధులు అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే లోక సంబంధులు అని చెప్తూ ఖచ్చితంగా ఒకానొక రోజున మీరు ఎవరినైతే నమ్ముకున్నారో, ఎవరినైతే ఆశించారో, ఎవరినైతే ఈ లోకంలో ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇచ్చారో, ఈ లోకానికి ప్రాధాన్యత ఇచ్చారో, ఖచ్చితంగా లోకము ఖచ్చితంగా ఒకానొక సమయంలో గతించిపోతుంది. కానీ దేవుని చిత్తాన్ని గ్రహించు వారు, దేవుని చిత్తానుసారముగా మరి ముందుకు సాగుతున్న వారి జీవితము ఎప్పుడు కూడా నశించడం చూడము, పడిపోవడం చూడము. అది నిరంతరము నిలిచే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? దేవుడు మనకేది ఇచ్చినా శ్రేష్టమైన దాన్నే ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? అది ఉద్యోగమైనా, మరి చక్కని భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, లేకపోతే దేవుడిచ్చిన చక్కని ఆస్తి అయినా, ఏది అయినా దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలే ఇస్తారు. అయితే మనం దేవుణ్ణే కాదనుకొని లోకంలో ఉన్న వాటికి ఎక్కువగా ఆకర్షితులమైపోతూ ఉంటాం. నేత్రాశ, జీవపు డంబము కదండి. నేత్రాశ చాలా మందిని ఎలా చేస్తుందంటే పతనము చేస్తూ ఉంటుంది కదా.
అవునా కదా? ఏం చేస్తూ ఉంటుంది? పతనము చేస్తూ ఉంటుంది. నేత్రముతో చేసేది, చూసేది. దాని ద్వారా మన జీవితాలు నాశనమైపోతూ ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, మనము ఒకరిని మోహపు చూపుతో చూసినా కానీ అది వ్యభిచారమే అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. మోహపు చూపు, మన చూపులు సరిగ్గా లేనప్పుడు, మన చూపులు, చూసేవారి చూపులు ఎలా ఉంటుంది తెలుసా? దేవుని బిడ్డల చూపులు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయండి? ఏ విషయంలో అయినా, ఏ పనిలో అయినా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కరెక్ట్గా ఉంటాయి. వంకరు చూపులు ఉండవు. దేవుని బిడ్డల చూపులు ఎప్పుడు వంకరు చూపులుగా ఉండడానికి వీలు లేదు. మన చూపులు ఎప్పుడు కూడా తేట చూపులుగా, స్పష్టమైన చూపులుగా, మంచి చూపులుగా, ఒకరికి మంచి చేసే చూపులుగా, ఒకరి విషయంలో ఎక్కువగా, మనకంటే ఎక్కువగా అంటే వారి మేలు కోరుకునే చూపులుగా మన చూపులు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గట్టిగా ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఒకరిని చూసేటప్పుడు కూడా నీ చూపులు, ఈ లోకపు చూపులు ఎలా ఉంటాయి తెలుసా? ఒకరిని పాడు చేయాలని చూస్తూ ఉంటాయి. ఈ లోకపు చూపులు ఎలా ఉంటాయంటే ఒకరిని ఎలా అయినా నాశనము చేయాలని చూస్తూ ఉంటారు. ఈ లోకపు చూపులు ఎలా ఉంటాయంటే ఒకరిని ఎలా అయినా మనకంటే ఎక్కువగా ఎదగకుండా చేయాలని చూస్తుంటుంది. కానీ దేవుని చూపులు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని చూపులు ఎప్పుడు కూడా ప్రేమించే చూపులుగా ఉంటాయి, ఒకరికి మంచి చేసే చూపులుగా ఉంటాయి, ఒకరికి మేలు కోరుకునే చూపులుగా ఉంటాయి. మనకు హాని జరిగిన ఇతరులకి మేలే జరగాలన్నట్లుగా చూపులు ఉంటాయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఈ రోజున ఒకటే ప్రియ సహోదర సహోదరి, ఇదిగో నీ శత్రువు ఎవరంటే లోకము. లోకాన్ని జయించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. లోకము మనల్ని ఎప్పుడు కూడా, ఈ లోకంలో అపవాది ఏం చేస్తుందంటే గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అన్నట్లుగా చూస్తూ జీవితాలను నాశనము చేసేటట్లుగా అపవాది తిరుగుతూ ఉంటుందండి. అందుకనే అపవాదికి మనం గురి అవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చాలా చక్కగా స్పష్టముగా మాట్లాడుతున్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము. లోకం అనగా ప్రపంచం మొదటిగా మన శత్రువు. రెండవదిగా చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాన్ని చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక, ఈ రోజున ప్రతి విధమైన వాటిని మనం జయించే వారిగా ఉందుము గాక. ఆమేన్. మన జీవితాలు, మన కుటుంబాలు పతనం అవ్వడానికి, నాశనం అవ్వడానికి వీలు లేనే లేదు. ఆమేన్. చదువుదామా? గలతీ పత్రిక, ప్రైజ్ ది లార్డ్, 5వ అధ్యాయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము 16-17 వచనము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయు నిశ్చయించుదురో వాటిని చేయుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మొదటిగా దేవుడు మన శత్రువు లోకం అని చెప్తుంటే, రెండవది శరీరము మన శత్రువు. ఎవరండి? శరీరము. శరీరాన్ని జయించని వారిగా ఉంటూ ఉన్నాము. జీవితాలు చాలా భయంకరమైన జీవితాలుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదండి. ఈ శరీరానికి సంబంధించిన కార్యాలు స్పష్టముగా మరి 19-20 వచనాలలో రాయబడింది. జారుత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, ఇవన్నీ కూడా శరీరేచ్ఛకు సంబంధించినవి. శరీరము ఆత్మకు వ్యతిరేకము. హల్లెలూయా. ఈ శరీరము లోకానికి సంబంధించినదైతే
ఆత్మ దేవునికి సంబంధించినది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ప్రతి ఒక్కటి కూడా చూడండి, అసూయ కదా, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి అన్నీ కూడా, మన మనసుకు సంబంధించినవి అన్నీ కూడా, ఈ ఆలోచనలు విధానాలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవిగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవునికి వ్యతిరేకమైనవి మనం చేసినప్పుడు నిజంగా మన జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటాయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకాన్ని ప్రేమించేవారు దేవుని ఎన్నడూ ప్రేమించని వారిగా ఉంటారు. లోకం గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం నెరవేర్చేవారు నిలిచి ఉంటారని మనం మొదటిగా చూసాం. ఇది రెండవదిగా శరీరముకు ఆత్మకు విరుద్ధము అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇదిగోండి, వ్యతిరేకమైన వాటిని అనుసరిస్తూ దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మనం ఎంత ప్రార్థించినా, ఎంత భక్తి చేసినా, ఎంత అందరి ఎదుట గొప్పవారు అనిపించుకున్న మన ఆలోచన విధానాలు యావత్తును ఎరిగిన దేవుడు మన దేవుడు కదండి. అందరి ముందు మనము చాలా చాలా చక్కగా ఉండొచ్చు, కానీ ప్రతీది కూడా దేవుడు చూస్తున్నారనే ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా మనం నడుచుకున్నప్పుడు మనం ప్రతి దాన్ని అద్భుతకరంగా జయించగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే చూడండి, ప్రతి విధమైన వాటికి, దేవునికి విరుద్ధమైన వాటి కొరకు మనం ప్రాకులాడద్దు, కానీ మంచి వాటి కొరకు మనం ప్రాకులాడదుము గాక. ఆమేన్. ఒక విశేషకరమైన జీవితం మన జీవితం ఒక ప్రత్యేకింపబడిన జీవితం. మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి, కానీ మన జీవితాల ద్వారా ప్రభు నామము కించపరచబడకూడదు. హల్లెలూయా. సాక్ష్యము ఉండడము చాలా అవసరం మనిషి జీవితంలో, కానీ కడవరకు ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం ఉండాలి, కానీ ఆ సాక్ష్యం ప్రాముఖ్యమైనది మన జీవితంలో, కానీ కడవరకు నిలబెట్టువాడు, కడవరకు ఆ సాక్ష్యాన్ని అలాగనే కొనసాగించు వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున చాలా టెంప్టేషన్స్కి, చాలా విరుద్ధమైన వాటికి చాలా లోన్ అవుతున్నారా? చాలామంది యవ్వనస్తులు, అక్క ఇదిగోండి, ఈ టెంప్టేషన్స్ నుంచి బయటికి రాలేని పరిస్థితి, నేను ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నాకు మంచి కెరియర్ ఉండాలని ఆశపడుతున్నాను, కానీ ఎందుకో ఈ లోకంలో ఉన్న వాళ్ళు, నా స్నేహితులు నన్ను పాడు చేస్తున్నారు, ఇదిగో నేను దీనికి బానిస అయిపోయాను, ఇదిగో ఈ పనిలో నేను ఈ పని ద్వారా నేను నా జీవితం అంతా కొలాప్స్ చేసుకున్నాను, నా వల్ల అవ్వట్లేదు అక్క, దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో నా వల్ల అవ్వట్లేదు అనే ఆలోచనతో ఉన్నారా? ఇదిగో ప్రార్థించండి, అంతే. ప్రార్థన చేయండి, దేవా నా జీవితాన్ని మార్చయ్యా, నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా అని ఒక్కసారిగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతకరంగా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మొన్నటి రోజున సేవకుడు ఒక మాట చెప్పి ఉన్నారు, సముద్రంలో ఓడ దేని ద్వారా మునిగిపోతుంది? సముద్రం చుట్టూ ఉన్న సముద్రం ద్వారా మునిగిపోయిద్దా? వస్తున్న నీళ్ళ ద్వారా, లోపలికి వచ్చిన నీళ్ళ ద్వారా మునిగిపోయిద్దా? లోపడున్న నీళ్ళ ద్వారానే మునిగిపోయిద్ది, అంటే లోపలికి వచ్చే వాటర్ ద్వారా మునిగిపోయిద్ది. సముద్రము ఈ లోకం అనుకోండి, అర్థమవుతుంది. లోకంలోనే ఉన్నాం, లోకంలోనే సముద్రం మన చుట్టూ సముద్రం ఉండొచ్చు, అంటే మన చుట్టూ లోకం ఉండొచ్చు, కానీ ఆ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రయాణిస్తున్నప్పుడు వాటర్ వస్తుంది చూడండి ఓడలో. ఆ వాటర్ సాదృశ్యం ఏంటి అంటే, ఇదిగోండి మన శరీరేచ్ఛలు, లేకపోతే కొన్ని ఆశలు, కొన్ని అపవాదికి సంబంధించిన కోపము, క్రోధము, లేకపోతే చాలా భయంకరమైన ద్వేషము, లేకపోతే భయంకరమైన మనస్తత్వము, ఇంకా అది మనల్ని పాడు చేసేది ఏదైనా కావచ్చు. సిగరెట్టా, సినిమాలా, లేకపోతే మందా, ఇంకా ఏవైనా పాడుబుద్ద, ఏదైనా కావచ్చు. చూడండి, వాటి ద్వారానే మనం మునిగిపోతాం.
చుట్టూ ఉన్న సముద్రం ద్వారా మునిగిపోం. అంటే లోకంలో మన చుట్టూ లోకం ఉంటుంది, లోకంలో ఉన్న మనము లోకము ద్వారా మునిగిపోము. కానీ ఏవైతే ఈ కొన్ని ఆశలు ఉన్నాయి చూడండి, వాటినే రానివ్వద్దు జీవితంలో. గట్టిగా చప్పట్లు కొడదామా? అవి ఒక్కసారి వచ్చాయా మనల్ని జీవితాన్ని పతనము చేయడం ప్రారంభిస్తాయి. మనం మునిగిపోవడానికి అవి చాలా చక్కగా మనల్ని మునిగిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి. అవే కారణం అవుతాయి. చాలామందికి కోపం ఎక్కువ, చాలామందికి అసూయ ఎక్కువ, చాలామందికి ఒకరు ఎదుగుతుంటే ఎదగనివ్వకుండా చేసే మనస్తత్వం ఎక్కువ, ఒకరికి చాలా కక్షలు ఎక్కువ, ఒకరికి చాలామందికి పాపము చేయడం చాలా ఇష్టం. పాపమైన ఎంజాయ్మెంట్ చాలామంది జీవితాల్లో ఉంది కదండి. చాలామందికి నేర్పిస్తారు, ఇలా చేయండి అలా చేయండి అని నేర్పించడం. దాని ద్వారా మనం నశించిపోతాం. లోకంలో ఉన్న మనము మన జీవితాల్లో ఈ అలవాట్లు, ఈ పొరపాట్లనే రానివ్వద్దు. ఒకవేళ మనల్ని పాడు చేసే అలవాట్లో, పొరపాట్లు మనం రానిస్తే మన జీవితాలు మునిగిపోవడం, మన జీవితాలు నష్టపోవడం, మన జీవితాలు పాడైపోవడం మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకనే దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని జరిగించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా దేవా ఈ శరీర రేచల నుంచి నన్ను విడిపించమని అడిగారా? ఈ లోకం నుంచి నన్ను విడిపించమని అడిగారా? ఈ భయంకరమైన పోరాటాలు, పరిస్థితుల నుంచి విడిపించమని అడిగారా? చాలామంది పాపంలో ఉన్నారు కదా, చాలామంది భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు కదా. మీరు ఎందాక వీటిని మీ జీవితంలో ఎక్కువగా మీరు ఆహ్వానించిన వారిగా ఉంటే జీవితాలంతా పతనం అవ్వడం చూస్తూ ఉంటాం. ఆ సముద్రం ఓడలో మెల్లగా నీళ్లు ప్రారంభించిన కొలది, వస్తున్న కొలది ఆ పడవంతా కూడా నేలమట్టం అంటే నీలమయం అయిపోతుంది. పడవ చూద్దామన్నా కనిపించని పరిస్థితులు మన జీవితాలు కూడా అంతే. మన జీవితాలు కూడా కనిపించని పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాయండి. హల్లెలూయా. మన జీవితంలో ఆ నీళ్ళ లాంటి భయంకరమైన, ప్రమాదకరమైన ఆ భయంకరమైన పాపము రాకుండా లేకపోతే భయంకరమైన కుళ్ళు అనే రోగము, లేకపోతే ఏమంటారు ఆ గర్వం అనే రోగం, ఇంకా ఏదైనా అది రాకుండా చూసుకునే వారిగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. అవి ఎప్పుడు రాకుండా ఉంటాయి అంటే ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడే. ఆమెన్. ప్రభు పాదాలు మనల్ని ఏమి చేస్తాయంటే దీనత్వములోనికి నడిపిస్తాయి. ఆమెన్. ప్రభు పాదాలు, ఆయన పాదాలు పట్టుకుంటే మనకు తగ్గింపును నేర్పిస్తుంది ప్రభు. ఆమెన్. ప్రభు పాదాలు పట్టుకుంటే మన జీవితాలు చక్కని శ్రేష్టకరమైన జీవితాలుగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అందుకనే ఈ సమయంలో ప్రతి ఒక్కరం దేవుని అడుగుదాం, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ. ఏంటండి? జీవనదిని. ఆమేన్, ఆమేన్. మంచి జీవదారులను మనము కోరుకునే వారిగా, ఆశించే వారిగా మన జీవితంలో మనం నడుచుకున్నప్పుడు మన జీవితంలో అద్భుతకరంగా ఉంటాయండి. ఆమేన్. ఈ సమయంలో ప్రతి ఒక్కరం జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరం కలిసి ఈ రాత్రికాల సమయంలో మంచి జీవదారుల కొరకు ఆశ కలిగి ముందుకు సాగే వారిమిగా మనం ముందుకు గాక. మంచి ఆలోచనలు, మంచి మనస్సు, దేవునికి ఇష్టకరమైన జీవితం, మనలో ఎలాంటి చెడ్డ స్వభావాలు ఉన్నా దేవుని చేతులకు అప్పగిద్దామండి.
బలహీనులుగా ఉన్నారా? ప్రతి బలహీనతల నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారా? చెప్పండి, బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించు స్వామి అని దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన నూతనమైన బలాన్ని, ఆయన నూతనమైన వాత్సల్యతను మన కుటుంబాలపైన, మన పైన కుమ్మరించే దేవుడై ఉన్నారు. అందరం కలిసి అడుగుదామా? దేవుని బలం మాకు కావాలయ్యా, మేము శక్తిహీనులుగా ఉన్నామయ్యా, బలహీనులుగా ఉన్నామయ్యా, మీ బలము మాకు కావాలయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని ప్రతి ఒక్కరం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. యేసునామమున మీ నామానికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి హృదయంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవహిస్తున్న చెడ్డ జీవదారులన్నీ కూడా యేసు నామంలో తొలగిపోవును గాక. ఆమేన్ ఆమేన్. ప్రతి శరీరాశ, ప్రతి జీవపుడమము, ప్రతి నేత్రాశ, శరీరాశలకు సంబంధించిన, శరీరేచ్ఛలకు సంబంధించిన ప్రతి ఒక్కటి, దేవునికి వ్యతిరేకమైన మనలో ఉన్న ప్రతి ఒక్కటి యేసు నామంలో తొలగిపోవును గాక. యేసు నామంలో జారత్వము నుంచి విడుదల కలుగును గాక, కామకత్వము నుంచి విడుదల కలుగును గాక, అపవిత్రత నుంచి విడుదల కలుగును గాక, విగ్రహారాధన నుంచి విడుదల కలుగును గాక, వ్యభిచారము నుంచి విడుదల కలుగును గాక, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షల నుంచి విడుదల కలుగును గాక, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడబడిన ఆటపాటలు ఏ ఉన్నా కూడా యేసు నామములో దాని నుంచి బిడ్డలకి విడుదల కలుగును గాక, కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలు, చాలామందికి అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటో సరిగ్గా అర్థం కాదండి. చాలామంది చక్కగా హోలీ స్పిరిట్తో చప్పట్లు కొట్టి గంతులు వేస్తే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ప్రభు స్పిరిట్ని, ఆత్మని అనుభవిస్తున్న సమయంలో ఆ గంతులు వేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, దేవుని ఘనపరుస్తూ చక్కని నాట్యం వేస్తున్నప్పుడు దాన్ని అల్లరితో కూడిన ఆటపాటలు అంటారు. అవి కాదు దేవునికి విరుద్ధమైనవి. అసలు పరిశుద్ధాత్మను వ్యతిరేకించేవాడే పెద్ద దురాత్మ. అవునా కదా? పరిశుద్ధాత్ముని వ్యతిరేకించేవాడి దాంట్లో క్రీస్తు ఎలా ఉంటాడు, క్రీస్తు ఎలా నడిపించబడతాడు కదా? పరిశుద్ధాత్మను వెక్కిరిస్తూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు. అసలు హోలీ స్పిరిట్ అంటే అర్థం ఉండదు, అర్థము లేని జీవితాలుగా ఉంటాయి. అది కాదు అల్లరితో కూడిన ఆటపాటలు అంటే. క్రైస్తవులుగా చెప్పుకుంటూ మేము క్రైస్తవులమండి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, పేరుకు మందిరాలకు వెళ్తూ ఉంటారు. యూట్యూబ్ ఆన్ చేసిన, ఇన్స్టా ఆన్ చేసిన, లేకపోతే ఫేస్బుక్ ఆన్ చేసిన, బైబిల్ పేర్లు పెట్టుకొని చక్కగా రీల్స్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎంతమంది ఎంత చక్కగా చేస్తున్నారండి, సినిమా పాటలుగా చేసేది రీల్స్.
లేకపోతే దేవునికి వ్యతిరేకమైన డైలాగ్స్, వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన పనులు, పాపిష్టి పనులన్నీ చేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టుకొని మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇదే అల్లరితో కూడిన ఆటపాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన పనులు, వ్యతిరేకమైన మరి డ్యాన్స్లు, ఇవన్నీ కూడా ఏంటండి చెప్పండి, ఏంటి వ్యతిరేకమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా ఇవే అల్లరితో కూడిన ఆటపాటలు. దేవునికి వ్యతిరేకంగా వేరుగా ఉండి మనమేమి సాధించలేం. మొన్నటి రోజున ఇన్స్టా రీల్స్ చూస్తూ మన వీడియోస్ అప్లోడ్ చేస్తున్న క్రమంలో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయగానే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అంతా డ్యాన్స్ చేస్తున్నారు. ఏ పాటకి అంటే సినిమా పాటకి. ఏ పాటకి? సినిమా పాటకి. సరే అని వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే చక్కగా అంతా క్రిస్టియన్కి సంబంధించిన పేర్లు ఉన్నాయి, అంత బాగానే ఉంది. దాంట్లో చక్కగా డైలాగులు. దీని ద్వారా ఎవరి నామం మహిమపరచబడుతుందండి? సాతాన్ నామం మహిమపరచబడుతుంది, దేవుని నామం ఎన్నటికీ కాదు. మనం దేవుని గణపరిచే బిడ్డలముగా ఉండాలి, కానీ అపవాదిని గణపరిచే బిడ్డలముగా, మరి అపవాదికి చోటిచ్చే వారిగా మనం ఉండకూడదు. ఇదిగో కుటుంబం అంతా అమ్మ నాన్న పిల్లలు, ఆ తల్లిదండ్రులు బిడ్డలకి ఏం నేర్పిస్తున్నారు? ఇవే నేర్పిస్తున్నారు కదా, ఈ డైలాగులే. దీని ద్వారా కొద్దిసేపు ఆనందించడం, ఎవరైనా శబాష్ చాలా బాగా చేశారంటే దాని ద్వారా తృప్తిని అనుభవించడం, తృప్తిని పొందడం, అబ్బా మాకు భలే టాలెంట్స్ ఉన్నాయని చూపించుకోవడం. దీని ద్వారా ప్రభు నామము ఎన్నటికీ ఘనపరచబడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. మనం చేసే పనులు దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం ఉంటున్న విధానం దేవునికి మహిమకరంగా ఉండాలి. ఒకరు మనల్ని చూసి మెచ్చుకోవాల్సిన అవసరం అసలుకి లేదండి. మనం మెచ్చుకోవాల్సింది ఎవరండి? యేసయ్య మెచ్చుకుంటే చాలు. లాస్ట్కి ఒక మంచి మాట దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. నాకు అయితే ఆశ ఉంది. ఏంటో తెలుసా? బలా నమ్మకమైన నా మంచి దాసురాలా అని గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ సమయంలో, దేవుడు వచ్చిన సమయంలో ఆయన ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించేటప్పుడు దేవుడు రిసీవ్ చేసుకోవాలి. స్టెఫెన్ని దేవుడు రిసీవ్ చేసుకున్నట్లుగా మనల్ని కూడా రిసీవ్ చేసుకోవాలి. ఎలా రిసీవ్ చేసుకోవాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా బలా నమ్మకమైన మంచి దాసురాలా, ఆమేన్, నాకు నమ్మకంగా ఉన్నావు, ఆమేన్, ఆమేన్. నమ్మకమైన జీవితం, సాక్షికరమైన జీవితం. ఏనాడు నీ సాక్ష్యాన్ని కోల్పోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నా కొరకు నువ్వు భరించావు, ఎన్ని నష్టాలు వచ్చినా నా కొరకు నువ్వు నిలబడ్డావు. ఇదిగో ప్రతీది కూడా నేను చూసి ఉన్నాను, ఇదే నీకు ప్రతిఫలం అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన జీవితాలు ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆమేన్. చూడండి, చివరి మాట చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా శరీరము, లోకం, ఇదంతా కూడా మరి లోకానికి సంబంధించింది. అయితే వీటిని జయించే వారిమిగా మనము ఎలా ఉండాలో దేవుడు చక్కగా ఎఫ్ఎస్సి పత్రికలో దేవుడు మాట్లాడనై ఉన్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరం ఎఫ్ఎస్సి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు. మీ బైబిల్స్లో ఈ మాటలు ప్రతి ఒక్కరం అండర్లైన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చూడండి, చక్కని మాటలు. ఈ మాటలు ప్రతి దాన్ని సహించేవారిగా, ప్రతి దాన్ని భరించేవారిగా, ప్రతి పోరాటము పైన విజయము పొందుకునే వారిగా మన జీవితాలు ఉండాలి. ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఉన్న వాటికి ఆకర్షితులు అవ్వకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని జయించాలంటే ఇవి మనకు కావాలండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న శరీరాశులు ఏవి కానీ జయించాలంటే మనలో ఏముండాలంటే, చూడండి 10వ వచనం నుంచి చదువుదామా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కావాలి మనము. చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తున్న ఈ పత్రికలో ఈ మాట చెప్తూ ఉన్నారు.
పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఈ అపవాదిని, లోకంలో ఉన్న ఈ అపవాదిని మనము జయించాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. సర్వాంగ కవచం అంటే ఏంటండి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వీరులను చూసారా? బ్యాటిల్లో ఎలా ఉంటారు? యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? ఒక కవచం ధరించుకొని ఉంటారు. రాజును వెనకాల సైన్యం ఉంటుంది. ఆ సైన్యము ఒక కవచాన్ని ధరించుకొని ఉంటారు. అవునా? బాణాలు తలగకుండా ఒక మంచి షీల్డ్ కదా, అదంతా కూడా చక్కగా ధరించుకొని ఎదురుగా వస్తున్న వారితో పోట్లాడడానికి, వారిని జయించడానికి వారు ఏం చేస్తారంటే, వారి చేతిలో మంచి వారి శరీరం అంతా, వారి శరీరానికి అంటే ఈ గుండెకి కానీ ఏదైనా ఈ బాడీకి ఏం తలగకుండా ఒక కవచాన్ని ధరించుకొని ఉంటారు. అలాగే ఈ భయంకరమైన లోకంలో అపవాదిని జయించడానికి మనమంట క్రైస్తవులుగా దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగా. అసలు సర్వాంగ కవచము మరి బైబిల్ ప్రకారముగా మనం చూసినట్లయితే చూద్దాం. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనుగా మీరు మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇక్కడ సర్వాంగ కవచాన్ని దేవుడు ఎంత చక్కగా వివరిస్తున్నారంటే, నడుముకు సత్యము. హల్లెలూయా. సర్వాంగ కవచం క్రైస్తవులకి ఏంటి అండి? నడుముకు సత్యము. సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని. హల్లెలూయా. నీతి ఉండాలి, మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. హల్లెలూయా. మనం మాట్లాడినా సత్యముగా మాట్లాడాలి. మనం ఎక్కడున్నా ఏ పని చేసినా సత్యము. సత్యం అంటే ఏంటండి? ట్రూత్, నిజము. ఆమేన్. చాలామంది చాలా భయంకరమైన అబద్ధాలు ఆడతారు. నోరు తెరిస్తే అబద్ధాలే. అవునా? ఏం తెరిస్తే అబద్ధాలు? నోరు తెరిస్తే అబద్ధాలు, 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 అబద్ధాలు. అసలు ఏ పని చేసినా అబద్ధాలే కదా. అవునా కదా? మనం మంచి అనిపించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తూ ఉంటాం. అలా కాదు. మనము 4 తిట్లు తినిపించుకున్నా మనం ఏం చేయాలా? సత్యం. ఆమేన్. దేవునికి సత్యవంతులంటే చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన సత్యవంతుడు కనుక ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో అయినా, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నా మనం ఏమి చేయాలంటే సత్యాన్నే మాట్లాడాలి. ఆమేన్. కొన్ని పరిస్థితులు వస్తాయి. దేవుని నమ్ముకున్న వారందరినీ చంపేయండి అన్న పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని కొరకు ఎంతమంది నిలబడతారండి? దేవుని మీరు నమ్ముకున్నారా? దేవుని ఎరిగిన వారా అంటే చాలామంది ప్రాణానికి భయపడి ఆ సమయంలో ఏమని చెప్తారంటే, అయ్యో లేదండి, మేము దేవుని నమ్ముకోలేదు
కదా. వెంటనే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అంటే మనల్ని మనము కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి, ఇదిగో ప్రతి దాంట్లో మనం తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. అది మరణకరమైన పరిస్థితులైనా మనము సత్యము మాట్లాడితే ఆ సమయంలో శరీరము చచ్చిపోయిద్దేమో కానీ ఆత్మ ఎన్నటికీ చచ్చిపోదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. జీవ గ్రంథంలో మన పేరు అలా లిఖించబడి ఉంటుందండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు కూడా మన ప్రవర్తన అంతా కూడా సత్యముగా ఉండాలి. మన నడుముకు సత్యాన్ని కట్టుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. అలాగే నీతి అను మైమరుపు తొడుక్కునే వారిగా ఉండాలి. నీతి నీతి నీతి. హల్లెలూయా. ఏ విషయంలో అన్యాయము చేసేవారిగా, అన్యాయపు మాటలు మాట్లాడేవారిగా, అన్యాయపు నడవడి నడుచుకునేవారిగా, ఏ విషయంలో ఒకరిని ముంచేసేటట్లుగా మన జీవితాలు, మన ప్రవర్తన ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. సత్యము నీతి మనతో ఉండాలి. అలాగనే పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. హల్లెలూయా హల్లెలూయా. సమాధాన సువార్తని సిద్ధ మనసును జోడి తొడుక్కొని ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మీరు చూసారా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి సంబంధించిన యుద్ధ వీరులు వారి బూట్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది తెలుసా, ఎంత బరువుగా ఉంటుంది తెలుసా. ఎందుకంటే ఏదైనా విపత్తుకరమైన సమయంలో వారికున్న ఆ షూ ద్వారా కూడా ఏదైనా చేయొచ్చు, హతము చేయొచ్చు, చంపేయచ్చు కదా. అందుకనే వారి చేతిలో ఖడ్గం ఉంటుంది, వారి చేతుల వాళ్ళకి సంబంధించిన వెపన్స్ ఇదంతా కూడా కవచం ఉంటుంది రక్షించుకోవడానికి. ఆ బ్యాటిల్కి వెళ్ళేటప్పుడు అన్నీ ఉంటాయి. అలాగే క్రైస్తవ జీవితాల్లో ఈ లోకంలో సంబంధించిన వాటిని మనం జయించడానికి మనకు నీతి, సత్యము, దానితో పాటు పాదాలకు సమాధాన సువార్త వలననే సిద్ధ మనసు ఉండాలి. ఇంకొకటి మన చేతుల్లో ఏముండాలంటే డాలు ఉండాలి. ఆ డాలు ఏంటో తెలుసా? విశ్వాసము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అలాగే దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులు అవుతామంట మనం. డాలు ఏంటి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే శత్రువు రాగానే మనం పడిపోతాం. శత్రువు ఏదైనా భయంకరమైన విపత్తు తీసుకొస్తే వెంటనే వెనకాడిపోతూ ఉంటాం, ఆగిపోతూ ఉంటాం. ఈ డాలు ఇది ఆపుతుంది. డాలు ఏం చేస్తుందండి? శత్రువును ఆపేస్తాం. అంతేనా? ఇలా ఆపి కత్తి తీస్తారు. అంతేనా? ఆ రోజులలో ఏం చేసేవారండి? డాలు ఉండేది, కత్తులు ఉండేవి చేతుల్లో. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాలు ఉంటే ఈ డాలు పట్టుకొని ఇలా ఆపి ఆ కత్తితో పొడిచేవారిగా మనం చూడగలిగినాం. మన జీవితాల్లో క్రైస్తవులకి ఏ డాలు ఉండాలంటే విశ్వాసం అనే డాలు. ఈ లోకంలో ఉన్న శత్రును ఎదుర్కొనేటప్పుడు విశ్వాసం అనే డాలు, ఆపే డాలు, విశ్వాసంతో ఆపే డాలు మన చేతిలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇంకా ఏమి ఉండాలి అంటే చూడండి, అగ్ని బాణాలని ఆర్పుటకు ఆ విశ్వాసం అనే డాలు. అగ్ని బాణాలు, అపవాది ఎన్నో ప్రయత్నించి మనల్ని నాశనం చేయాలని చూస్తుంది. అలాంటి బాణాలను ఎదురించుటకు విశ్వాసం ఉండాలి. కింద మరియు రక్షణ శిరస్త్రారణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏముండాలి అండి చేతిలో? ఎలాంటి ఖడ్గం ఉండాలి? దేవుని ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. ఏముండాలి? వాక్యము. హల్లెలూయా. ఒక చేతిలో విశ్వాసం ఉండాలి, ఒక చేతిలో ఖడ్గం ఏంటి? వాక్యం ఉండాలి. వీటినన్నిటినీ కూడా ఈ వాక్యము, ప్రార్థననే, ఈ ఖడ్గము మనతో ఉంటే ఆపటానికి అద్భుతమైన రీతిలో మనం శత్రువుని జయించగలుగుతాము. హల్లెలూయా. ఆ పోరాటములో విజయము మనదే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. సత్యము, నీతి ఉండాలి కదా. నడుముకి ఏముండాలండి? నీతి కదా. సత్యం ఉండాలి. పాదాలకు ఏముండాలి? సువార్తనే
ఎస్, పాదాలకు ఏముండాలి? సమాధాన సువార్తయను సిద్ధ మనసును జోడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 2 పాదాలకు ఏముండాలి? సువార్త, ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. ఏముండాలి? నెక్స్ట్ ఖడ్గం ఏముండాలి? వాక్యము. డాలు ఏముండాలి? విశ్వాసం. ఇదిగో ఒక యుద్ధానికి వెళ్ళే యుద్ధ వీరుడికి ఎలా అయితే ఈ సర్వాంగ కవచం ఉంటుందో, ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుడికి ఈ కవచం ఉంటే, చేతిలో డాలు, చేతిలో కత్తి, పాదాలకు సమాధాన సువార్త అనే సిద్ధ మనసును జోడి, 2 జోడ్లు కావాలి. వాక్యము, విశ్వాసము కదా. నడుముకి ఏముండాలి? నీతి, సత్యము. ఇవి ఉండి మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ ప్రయాణంలో ముందుకు వెళ్ళండి. ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎలాంటి శత్రువు అగ్ని బాణాలతో ముందుకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన, ఇదిగో దేవుడిచ్చిన ఈ రక్షణ కవచం మాతో ఉంది. ఇంకా నీవంతా కూడా, నీ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలే అన్నట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ సర్వాంగ కవచంతో ముందుకు సాగే క్రైస్తవులుగా మన ముందుముగాక. హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటం. ఒక సేవకురాలు రాసింది ఈ పాట. నిజంగా చాలామంది ఏదైనా ఒక పాట రాసినా, ఇంకా ఏదైనా మాటలు మాట్లాడినా, ఏదైనా వాక్యం చెప్పినా వెంటనే విమర్శకులు ముందుంటారు. ఈ విమర్శకులు ఎప్పుడు వారి పని ఏంటి? విమర్శించడమే. కామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. అర్థమవుతుందా? కళ్ళు పచ్చగా ఉన్నాయి అనుకోండి, ఆ చూసే ప్రతి వస్తువు కూడా పచ్చగానే కనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు సపోజ్ అరుణ చెప్తుంది, స్పెట్స్ ఉన్నాయి అనుకోండి, కొద్దిమందికి ఆ బ్లర్నెస్ ఉంటుంది. నువ్వేది చూడు, ఏ మంచి వస్తువుని చూడు, ఎంత అందమైన వజ్రాలను తీసుకొచ్చి నీ ముందర పెట్టు, ఇంకా ఎంత మంచి గోల్డ్, మంచి విలువ కలిగిన బంగారం తీసుకొచ్చి పెట్టు, ఏది పెట్టు, ఆ బ్లర్ అట్లనే కనిపిస్తుంది. అంటే మనం ఏ చూపుతో చూస్తామో అదే కనిపిస్తుంది కదా. ప్రతిదానికి ఏదో ఒకటి వ్యతిరేకించాలి. అసలు వ్యతిరేకపు ఆత్మ దేవుని ఆత్మన, దురాత్మన? అది దురాత్మకు సంబంధించింది. నీవు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కడి కంట్లో నలుసునే చూస్తాం. మరి నీ కంట్లో ఎప్పుడు తీసుకుంటాం? మనం తీసుకోం కదా. మనకు ఎందుకులే, మనం అంతా పర్ఫెక్ట్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పినా వారికి అర్థం కాదు కదా. వాళ్ళదే చూస్తాం. అదో వాళ్ళ ఇంట్లో వారి కంట్లో నలుసుంది చూడు. మనం చూడడమే కాకుండా పక్కనోడిని ఎగేసి మరీ చూపిస్తాం. చూసావా ఎంత భయంకరంగా ఉందో అని చూపిస్తూ ఉంటాం. మరి మన కంట్లో నలుసు ఎవరు చూస్తారు కదా. చూడడానికి దేవుడు ఉన్నాడు కదా, అవునా కదా. ప్రతి ఒక్కరం ఏ దాంట్లో పర్ఫెక్ట్ కాదండి. ప్రతి దాంట్లో మనం నేర్చుకుంటూ మనం సరి చేసుకునేవారం. కానీ ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో, ప్రతి ఒక్కరిని వారిలో ఏదో ఒకటి లాగాలి, వారిలో ఏదో ఒకటి కొరత ఉంది, వారి దాంట్లో ఏదో మిస్టేక్ ఉంది, తీయాలి. అది తీసుకుంటూ పోతే మనం అయిపోతాం. మన దాంట్లో ఏముండదు అక్కడ మిగలడానికి కదా. అది భూతద్దం పెట్టి చూస్తూ ఉంటుంది, దొరికిద్దా. చూసి మనం గుడ్డోలం అయిపోతాం చివరిగా కదా. ఎంతసేపు చూస్తాం, ఎన్ని రోజులని చూస్తాం, మనది ఎప్పుడు చూసుకుంటాం. క్రైస్తవులు చాలామంది ఇలాగనే ఉన్నారండి. వేరే మతస్థులు చూడండి, ఎప్పుడు వారి గురించి ఎప్పుడు మాట్లాడుకోవడం అస్సలు చూడలేదు. కానీ చూడండి, క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవులుగా ఉంటున్న వారికి ఎంత భయంకరమైన భ్రష్టు పట్టిందంటే, మన వాళ్ళ గురించి మనమే తప్పుగా మాట్లాడుకుంటాం. అది క్రిస్టియానిటీ అంటే. దేవుడు ప్రేమను గురించి చెప్తే మనం ఎక్కువ ద్వేషమే చూపిస్తూ ఉంటాం. ద్వేషం, పక్కనోడు ఎలా అయినా ఎదగద్దు అంతే. ఎందుకు పాజిటివ్ తీసుకోరు? ఎప్పుడు కూడా చాలామంది నెగిటివే తీసుకుంటారు. అలాంటి వారికి ఎప్పుడు నెగిటివ్, ఏదో ఒక వ్యతిరేకత, ఏదో ఒకటి. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి అంతే. మనం హైలైట్ అయిపోవాలి, మనం గొప్పలం అయిపోవాలి. మనుషులు హైలైట్ చేస్తే మనం హైలైట్ అవ్వం. కానీ ఒక్కసారి దేవుడు హైలైట్ చేయడం ప్రారంభించారా, దించే తరము ఎవరికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా?
ఒక సేవకురాలు ఒక అద్భుతమైన పాట రాసింది. నిజంగా పాటలు రాసేటప్పుడు చాలామంది జీవితాల్లో అవి జరిగిన సంఘటనలు కావచ్చు, లేకపోతే వారి జీవితంలో అది జరిగిన ఆ దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతకరమైన సాక్ష్యం కావచ్చు. అది పాట రూపంలో వారు తీసుకొని వచ్చినప్పుడు మనం ఎవరిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడకూడదండి. ఆమె నీకు ఇష్టమైతే స్వీకరించు, లేదంటే వారి కొరకు ప్రార్థన చెయ్యి. వారిని దేవుడు గొప్పగా వాడుకుంటారు, మనల్ని దేవుడు గొప్పగా వాడుకుంటారు. ఆమేన్. దేవుడు ఉన్నదే మనల్ని గొప్ప చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయం. ఆమేన్. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయం. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. వాక్యమనే డాలును చేతపట్టి వాక్యమైన ఖడ్గాన్ని చేతపట్టి, విశ్వాసం అనే డాలును చేతపట్టి ముందుకే సాగెదన్ యెహోవా నిస్సి అనుచు. అద్భుతంగా రాసిందండి వాక్యాన్ని ఎత్తిపట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి దాంట్లో పాజిటివ్ తీసుకోండి, ఆ దేవుని మాటల్ని తీసుకోండి. దాని ద్వారా నువ్వు ఎంత బలపరచబడుతున్నావు అది చూద్దాం. హల్లెలూయా. అంతేకాని ఒకరిని వ్యతిరేకించి మాట్లాడితే, ఒకరిని వెక్కిరించాలని చూస్తే మనం వెక్కిరింత పాలవుతాం కదా. చాలా చక్కగా దేవుని వాక్యం తెలుసు, అంత తెలుసు. అసలు ఒక్కరి గురించి చాలా తప్పుగా మాట్లాడితే మనం ఏమైపోతామో మనకు బాగా తెలుసు. అయినా భయం, ఒంట్లో భయం ఉండదు, ఏ భయం ఉండదు. ఏదో అట్లా వెళ్ళిపోవాలి, ఏదో మాట్లాడేసేయాలి, ఏదో చాలా మంచి మాటలు అదేంటి నేను మంచోడిని, నేను గొప్పోడిని అని చూపించుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ ఒకరిని నవ్వుల పాలు చేయాలని చూస్తే మనం నవ్వుల పాలైపోతాం. దాని ద్వారా ఎవరు నష్టపోతారంటే వెక్కిరించిన వారే నష్టపోతారు కదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిస్సి అనుచు. ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిస్సి అనుచు. అందరం చప్పట్లు కొడదామా? ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరం చెప్దామా? వాక్యమనే ఖడ్గమును చేతపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి, ఖడ్గాన్ని ఎత్తిపట్టి డాలును చేతపట్టి ముందుకే దూసుకెళ్ళిపోదాం. చప్పట్లు కొడదామా? అందరం అపవాదిని ఓడించే వారిగా, అపవాది పైన విజయాన్ని పొందుకునే వారిగా మన జీవితాలు ఉండును గాక. దేవునికి ఇష్టకరమైన జీవితాలు. చిన్న ఆటంకమో వస్తే ఆగిపోయే క్రైస్తవులుగా మనం ఉండకూడదండి. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిస్సి అనుచు. ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిస్సి అనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిస్సి అనుచు. ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? అరుణ అందరం ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ప్రార్థన యుద్ధముల
యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి, ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనసి అనుచు. చెప్దామా మరొకసారి? ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి, ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా యుద్ధమనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనసి అనుచు, ముందుకే దూసుకెళ్ళదన్ యెహోవా ఎనసి అనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడుతాను నిత్యము, విజయం అనేది పద్యము, పోరాడుతాను నిత్యము, విజయం అనేది పద్యము, పోరాడుతాను నిత్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? బోలో యీశు మసీకి చెప్దాం, బోలో యీశు మసీకి. అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు కదా, చాలా చక్కగా మాట్లాడుతూ వస్తున్నారు. ప్రార్థన ఉంటే సాతాను తంత్రములను మనం అనగదొరకగలుగుతాం. సాతాను తంత్రాల నుంచి మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? బోలో యీశు మసీకి జై, బోలో యీశు మసీకి. చక్కగా దేవుడు రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నారు. ఈ లోకంలో ఉన్న శరీరేచ్ఛలను, ఆశలను అపవాది ఎంతో భయంకరమైన పరిస్థితులకి మనల్ని నడిపిస్తూ ఉండగా, వాటి అన్నిటిపైన మనం విజయం పొందుకోవాలంటే మనకు నీతి, సత్యము, సువార్త. ఎలాంటి సువార్త, ఎలాంటి పాదాలు కావాలి? సమాధాన సువార్త అనే మరి ఒక చక్కని జోడు మనకు కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసము, వాక్యము, ప్రార్థన మనతో ఉంటే ఇవంతా కూడా ప్రతిదాన్ని జయించే శక్తి మనతో ఉంటుంది. మనం ముందుకు వెళ్ళిపోయే వారిగా ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చాలా అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కదా. సమస్తమైన మహిమ, ఘనత ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మాత్రమే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే స్తుతి కలుగునుగాక. ఎలాంటి భయంకరమైన ఆశలు చెలరేగినా ఒక్కటే మన దగ్గరే ఉండాలి, యేసయ్యచ్చు సర్వాంగ కవచం. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచం మనతో ఉందనుకోండి, ఏమవుతుంది? కాలేజ్కి స్టూడెంట్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు? కాలేజ్ డ్రెస్లో వెళ్తాడు, అవునా? డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ డ్రెస్లో వెళ్తారు? పోలీస్ డ్రెస్. డిపార్ట్మెంట్కి ఒక డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ చూస్తే గజ వణుకుతారు, అవునా? ఏ దానికి సంబంధించిన, ఏ డ్యూటీస్కి సంబంధించిన, లేదా ఏదైనా కంపెనీస్లో చేస్తుంటే ఆ కంపెనీస్కి సంబంధించిన డ్రెస్ ఉంటుంది. కనీసం ఒక స్కూల్లో ఒక టీచర్గా వర్క్ చేస్తుంటే ఆ స్కూల్కి సంబంధించిన ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఏదైనా ఒక దగ్గర పని చేస్తుంటే, ఒక ఆయాగానో ఇంకేదైనా ఎంప్లాయీగా పని చేస్తుంటే దానికి సంబంధించిన డ్రెస్ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఏంటి అంటే, ఒక శారీ షాప్కి సంబంధించిన మాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాల్స్కి సంబంధించిన వాళ్ళు, ఆ మాల్ ఎవరైతే సెక్యూరిటీ ఉంటో సెక్యూరిటీ కోడ్, డ్రెస్ కోడ్ వేరే ఉంటుంది. సేల్స్ మ్యాన్ కోడ్ వేరే ఉంటుంది, ఎగ్జిక్యూటివ్స్ది కోడ్ వేరే ఉంటుంది, మేనేజర్స్ కోడ్ వేరే ఉంటుంది, అవునా కదా? అంటే ప్రతిదానికి ఒక కోడ్ ఉంది, ప్రతిదానికి ఒక వస్త్రం కదా. మరి క్రైస్తవులకి నీతి, సత్యము, సమాధాన సువార్త అనే సిద్ధ మనసు జోడి, అలాంటి పాదాలు. ఇంకేంటి డాలు ఏంటండి? విశ్వాసం. చేతిలో ఏముండాలి?
ఖడ్గం. ఎలాంటి ఖడ్గం? వాక్యం అనే ఖడ్గం. ఇంకో ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని క్రైస్తవులుగా ముందుకు సాగుదుముగా. ఇదే మన డ్రెస్ కోడ్. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడిచ్చే మహిమకరమైన సర్వాంగ కవచం మనతో ఉంటే ఏ శత్రువు మనల్ని ఆపలేడు. ఆమేన్. ఏ శత్రువు మనల్ని అడ్డుకోలేడు. ఆమేన్. మనం అందరం ఎవరమంటే క్రీస్తు సంబంధులం, మనం లోక సంబంధులం కాదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి, కంపెనీస్లో పనిచేసే వారిని ఆ డ్రెస్ కోడ్ని బట్టి అలౌ చేస్తారు లోపలికి. మిగతా వారికి ప్రవేశం లేదని చక్కని ఇండికేషన్స్తో పెద్ద పెద్ద లెటర్స్తో అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డ్స్ ఉంటాయి కదా. అదర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ కంపెనీకి సంబంధించే వారే, ఆ డ్యూటీకి సంబంధించిన వారే, మేనేజర్స్ అయినా, ఎగ్జిక్యూటివ్స్ అయినా, ఇంకా ఎవరైనా, ఏదైనా సెక్యూరిటీ అయినా, వారు మాత్రమే, ఇతరులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టేస్తారు. అవునా కదా? ఇక్కడ కూడా పరలోక రాజ్యంలో కూడా అంతే. హల్లెలూయా. ఆ ఎంట్రీలో కూడా అంతే. ఈ సర్వాంగ కవచం ఉన్నవారే లోపలికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. తెలిసిపోయింది ఉందో లేదో. సర్వాంగ కవచం లేదనుకోండి, యు గెట్ అవుట్ కదా. ఇన్ని రోజులు చాలాసార్లు హెచ్చరించాం, చాలాసార్లు చెప్పాం, అనేకులకు మాదిరిగా ఉండాలని ఎన్నోసార్లు మాట్లాడాం, ఎన్నోసార్లు నా ప్రియ కుమారుడు ఎన్నోసార్లు మాట్లాడిన, అయినా నువ్వు విన్నావా? వినలేదు కదా. ఇంకా సమయం ఉందిలే, ఇంకా ధరించుకునే సమయం ఉందిలే, ఇలా చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాం జీవితాన్ని. కానీ సమయం వచ్చినప్పుడు మన చేతిలో ఏముండాలి? బుద్ధిగల కన్యకుల చేతులలో ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. దివిటీలలో ఏమున్నాయి? నూనె ఉండి దేవుని కొరకు సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని వారి చేతులు దివిటీలు ఉన్నాయి కానీ ఏం లేదంటే నూనె లేదు కదా. యేసయ్య వచ్చేసారు. వచ్చిన సమయంలో పక్క వారిని అడుగుతున్నారట, మాకు కొంచెం మీరా నూనె. వాళ్ళు అన్నారంట, మాకే సరిపోదమ్మా, వెళ్ళి తెచ్చుకోండి, కొట్లల్లో ఉంటాయి అంటే. తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు యేసయ్య వచ్చారంట, సిద్ధంగా ఉన్నవారిని లోపలికి తీసుకెళ్ళిపోయారంట విందులోకి. అప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారంట. యేసయ్య, డోర్ ది యేసయ్య, మేము వచ్చేసాం. నువ్వెంత వినయంతో అడిగినా, ఎంత ప్రేమతో అడిగినా, ఇంకా ఏదైనా చేసినా అక్కడ డోర్లు ఓపెన్ అవ్వవు. ఎందుకంటే సిద్ధంగా ఉన్నవారితో, అంటే సిద్ధంగా ఉన్నవారి కొరకే ఆ డోర్స్. ఆమేన్. సిద్ధంగా ఉన్నవారి కొరకే యేసయ్య ఎదురు చూసి ఆ సిద్ధంగా ఉన్నవారిని తీసుకొని వెళ్ళిపోతారు. సిద్ధంగా లేకపోతే నువ్వెక్కడంటే ఇక్కడే కదా. అప్పుడు దేవా, నీ మంచి పనులు చేయలేదా? నేను ఇంత గొప్పవాడిని కదా, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాను కదా, ఇంకా ఎంతో ప్రార్థన చేశాను కదా, నేను మంచి భక్తిపరురాలిని అని నీకు తెలుసు కదా యేసయ్య. ఏదో చిన్న మిస్టేక్ అయింది, ఏమీ లేదంటే నూనె లేదు అంటే సరిపోదు. ఎన్ని చేసినా మన జీవితంలో ఏముండాలా? ప్రార్థనకి తగ్గట్లుగానే క్రియలు ఉండాలి. క్రియలు కదా. చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం కదా. ఎవరైనా చెప్తారు, కానీ చూడండి, యేసయ్యని మాదిరిగా తీసుకున్నవారు చెప్తారు, చేస్తారు. యేసయ్య చెప్పారు, చేశారు. చెప్పారా? ఒక్కటే చెప్పారా? చేశారా? చేసి చూపించిన దేవుడు, ప్రేమను పంచి చూపించిన దేవుడు, అనేకులకు మార్గదర్శకంగా ఉన్న దేవుడు, మాట ఇస్తే మాట తప్పని దేవుడుగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? బోలో యేసు మసీకి చెప్దాం. బోలో యేసు మసీకి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ప్రతి విషయంలో సిద్ధపాటు కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనకేముండాలి? సర్వాంగ కవచం, దేవుడిస్తున్న సర్వాంగ కవచం. హల్లెలూయా. ఆయన శక్తికి సంబంధించిన అద్భుతకరమైన మాట అండి. ఒక్కసారి ఫస్ట్లో ఉంది చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చూడండి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం శక్తిమంతులు అవ్వడానికి దేవుడిస్తున్న ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు
మనం ముందుకు వెళ్తున్న సమయంలో అపవాది తంత్రాలన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. హల్లెలూయా. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే చాలు అపవాది బంధకాల నుంచి విడుదల అనేకులకు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చెప్దాం. 2 చేతులు పైకెత్తి బోలో యీశు మసీకి, బోలో యీశు మసీకి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ. చక్కని రీతిలో దేవుడు మాట్లాడుతూ మనల్ని బలముగా నడిపిస్తున్నారు రాత్రికాల సమయంలో. ఈ రోజున ప్రార్థన జీవితం విశ్వాసం కలిగిన వారిగా ఉండరా, విశ్వాసం లేని వారిగా ఉండరా? ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదండి. చాలామందికి ప్రార్థన ఉంటుంది, ఆ ప్రార్థన విశ్వాసం లేని ప్రార్థనగా ఉంటుంది. ప్రార్థన చేసేస్తూ ఉంటారు లొడ, కానీ ఏముండదు, విశ్వాసం ఉండదు. ఎస్, నా దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేయగల సమర్థుడు. నా జీవితంలో నా దేవుడు ఖచ్చితంగా ఇదిగో ఈ ఆపద నుంచి తప్పించే దేవుడు. ఖచ్చితంగా నా దేవుడు సరైన సమయంలో నాకు మంచి చేసే దేవుడు. హల్లెలూయా. ఇతరులు అనొచ్చు, ఇంకా ఎప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుందని. ఆ అన్నవారిని బట్టి కృంగిపోకుండా ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో ఆయన చేయగల సమర్థుడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఖచ్చితంగా నేను గొప్పదాన్ని అవుతా, గొప్పవాడు అవుతానని ఇదిగో మనం చెప్పే రీతిగా ఉండాలి. అది విశ్వాసం అంటే. హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారని కృంగిపోయే వారిగా ఉండద్దు, కానీ రోషము కలిగిన దేవుని బిడ్డలముగా మనము రోషము కలిగే మనం ముందుకు సాగాల. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. కొంతమంది అనొచ్చు, ఇంకా నీకు గర్భం రాదు, నీకు గర్భఫలం రాదు, ఇంకా నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే అనొచ్చు. ఇదిగో సొంత భర్తే అనొచ్చు, సొంత అమ్మ నాన్నే అనొచ్చు. అట్లాంటి పోరాటాలు వస్తాయి. అమ్మ నాన్న అనే పోరాటాలు వస్తాయి, భర్త అనే పోరాటాలు వస్తాయి. అప్పుడు కృంగిపోవద్దు. అప్పుడు వారితో చెప్పు ఆ మాట ఏంటో తెలుసా? నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా ఆయన చేయగల సమర్థుడు, ఆయన నన్ను నిలబెడతాడు. వెయిట్ అండ్ సీ. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక సమయం ఉంది. రేపు రోజున నేను సాక్ష్యం చెప్పాలంటే ఎలా? ఇదే సాక్ష్యం, ఇదే ట్రైనింగ్ నాకు అని చెప్పు. ఖచ్చితంగా ఒక టైంలో, ఒక ఫైన్ డే మీరందరూ ఆశ్చర్యపోయేటట్లుగా, మీ కళ్ళు తెరవబడేటట్లుగా ఏం చేస్తాడు దేవుడు? అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా దేవుడు ఉంచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది చెవులు గింగురం అనేటట్లుగా నా జీవితాన్ని దేవుడు ఉంచుతారు అని చెప్పండి. హల్లెలూయా. అదే విశ్వాసం అంటే. ఆమేన్. ఆ విశ్వాసం లేకుండా ఎంతసేపు ప్రార్థించినా దేవుని కార్యాలు జీవితాల్లో జరగవండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రతి శరీరేచ్ఛకి మనము జయించాలంటే మనకు ఈ సర్వాంగ కవచము కావాలి. ఆమేన్. ఆత్మకు శరీరానికి చాలా వ్యతిరేకం ఉంది. ఆమేన్. శరీరము లోకానికి సంబంధించింది, ఆత్మ దేవునికి సంబంధించింది. ఆమేన్. దేవుని బిడ్డలము. ఆమేన్. మనము ఆమేన్. దేవుని బిడ్డలమా, దయ్యాల బిడ్డలమా? దేవుని బిడ్డలుగా ఉన్నట్లుగానే నటిస్తూ దయ్యాల బిడ్డలుగా ఉంటాం. అంటే ప్రవర్తన అలానే ఉంటుంది, మాట తీరు అలానే ఉంటుంది, ప్రేమించే విధానం అలానే ఉంటుంది. పైకి మాత్రం భక్తి, దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటాం. మాస్క్ అన్నమాట. పైకి మాత్రం సూపర్ డూపర్, లోపల డూపర్ ఉండదు, మొత్తం డబ్బానే, ఏముండదు అక్కడ. ఏముందో లేదో మనుషులు గమనించకపోవచ్చు, కానీ ఎవరు గమనిస్తారు? యేసే గమనిస్తారు. అందుకనే ప్రతి విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వారిమిగా మనం ఉన్నప్పుడే మనం దీవించబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి మనకి? మన డ్రెస్ కోడ్ ఏంటి? సర్వాంగ కవచం. ఆమేన్. హల్లెలూయా. ఏముండాలి? సర్వాంగ కవచం. దేవుడిచ్చే సర్వాంగ కవచం అందరికి ఉండాలి. ఆమేన్. ఉందంటారా లేదంటారా? ఉంటే సూపర్. ఉందా? ఏదైనా ఒకటి మిస్ అయిందా? ఏదైనా ఒకటి మిస్ అవుతే కష్టం కదా. మిస్ అవ్వద్దు. సర్వాంగ కవచము నడుముకి, నడుముకే, పాదాలకే, చేతులకు కావాల్సిన చేతులకే. అంతేనా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధంలో చక్కగా ఆర్మీలో అంతకుముందు అంత పాతకాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు బూట్లు, ముందు లోపల మంచి షీల్డ్, ఏమంటారు,
ప్రొటెక్షన్కి మంచిగా ఈ ముందు ఒక మంచిగా ఆ కవచాన్ని వేసుకొని డాలు బుల్లెట్ ప్రూఫా డాలు కత్తి అంత పట్టుకొని యుద్ధానికి వెళ్ళిపోతూ ఉండేవారు, ఎవరిని ఎదుర్కోవడానికి ఎదురుగా వస్తున్న వారికి. అంతలో కొద్దిమంది చాలా భయంకరమైన వారు ఉంటారు, పక్కనున్న వారే టక్మని పొడి చేసి కామ్గా ఉంటారు, పెద్ద ప్లాన్స్ అవసరం లేదు. క్రైస్తవులలో చాలామంది ఇట్లనే ఉంటారు, పక్కనే ఉన్నట్టు ఉంటారు, పొడి చేసి కామ్గా ఉంటారు. మనకు రక్తం గారేది కూడా తెలీదు కదా. పక్కనోడు చెప్తున్నా రక్తం గారిపోతుందా, రక్తం గారుతుందా, ఎప్పుడైంది కదా. అలాంటి పరిస్థితులు. క్రైస్తవునే పొడి చేయడం, దీని ద్వారా నష్టం పోతాము. ఏనైనా ఎదిరించడానికి మన దగ్గర ఏం కావాలి? సర్వాంగ కవచం. దేవుడిచ్చే సర్వాంగ కవచం మనకు కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చెప్దాం, బోలో ఇష్యూ మసీకి. ఈ రోజున విశ్వాసం అనే డాలు, చేతిలో ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం, వాక్యము, ప్రార్థన అనే ఖడ్గం, నడుముకి సత్యము. ఇంకేముండాలి? నీతి, సత్యం. పాదాలకు ఏముండాలి? సమాధాన సువార్త అనే సిద్ధ మనసు జోడి మనకు కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇవే మన రక్షణ కవచము. దీన్ని తీసుకొని ముందుకెళ్తే చాలు, అపవాది వణుక్కుంటే వాడు ఉరుకుతూనే ఉంటాడు కదా. వాడు ఇంకా అసలు వెనకలకు చూడడానికి కూడా దమ్ము సరిపోదు. అది మనకు కావాల్సింది.